సార్ ఇప్పుడు మనం వచ్చి ఇది 26th సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాము. రియల్గా ఈ బ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు సార్. అంటే మీ ఇంట్రెస్ట్ వచ్చి చాలా ఉన్నది, చాలా కోఆపరేటివ్గా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చి కొద్దిగా చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్. అందుకనే చాలామంది మీరు చెప్పేటప్పుడు సార్ ఫస్ట్ డే మాకు కొద్దిగా బ్లాంక్గా ఉంది సార్ అని అంటారు. ఎందుకంటే ఎందుకంటే చెప్పిన ఎమ్మటే కొద్దిగా టైం పడుతుంది. ఆ తర్వాత స్లోగా సెకండ్ డే ఏమవుతుందంటే వీళ్ళకి ఓ ఇలా జరుగుతుందా అని ఒక మైండ్ వస్తుంది. అందుకనే చాలామంది ఫస్ట్ డే వచ్చి కొంతమంది గ్రాస్ప్ చేసేస్తారు. అందుకనే మేము 2 days సెషన్ పెట్టాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ సెషన్లో మీరు నేర్చుకునింది ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ ఇంపార్టెంట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే టోటల్లీ ఇక మీరు వచ్చింది కూడా వేస్టే. ఎందుకంటే ఉండేది ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ నెక్స్ట్ మీరు వెళ్ళిన తర్వాత కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అందుకనే ఇప్పుడు షేర్ మార్కెట్లో మీరు చూడండి, స్టాక్ మార్కెట్లో ఇది నేను జరిపేది 26వ వర్క్షాపు. యాజ్ అ ట్రేడర్గా నేను కూడా యాజ్ అ ట్రేడర్ ఇంతకుముందు, ఇప్పుడు ట్రేడరే. ఒక ట్రేడర్గా ఇంకొక ట్రేడర్ ఎలా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళకి మెయిన్ సపోర్టివ్ కావాలి. ఇది వన్స్ ఒకటి నేర్చుకున్న తర్వాత. అందుకనే స్టాక్ మార్కెట్లో ఇంతవరకు ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఈ బ్యాచ్ వరకు మనము వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రతి బ్యాచ్ ఎవ్రీ బ్యాచ్ మనము స్టూడెంట్స్ వచ్చి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నాను? ప్రతి స్టూడెంటు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు చూసారంటే మార్నింగు ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఎంత డిసిప్లైన్గా చేస్తారు, అంత డెడికేటెడ్గా ఉంటుంది మన గ్రూప్. అంటే పర్ఫెక్ట్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ రోజు క్లియర్గా వేస్తారు. మీరు చూశారు కదా, బ్యాంక్ నిఫ్టీ చూడండి స్ట్రాటజీ ఆల్మోస్ట్ 60 months డేటా మీకు ఇచ్చున్నాము. దాదాపు 10.5 లక్ష దాకా ఒక స్కీమ్లో ప్రాఫిట్ వచ్చింది. అంటే ఒక 3.5 లక్ష ఇప్పుడు 10.5 lakhs ప్రాఫిట్ జనరేట్ అయి ఉంది. అంటే అందులో 16 నెలలు మైనస్ కూడా ఉంది. అప్పుడు ఎంత డెడికేటెడ్గా చూడండి, 63 నెలలు ఆ 3.5 లక్ష. ఇదే నెక్స్ట్ 63 monthsకి ఇప్పుడు ఎవరైనా అదే, ఎందుకంటే ప్రీవియస్ రికార్డే వస్తుంది, మంది వచ్చి ప్రూవన్ చేస్తే అదే అమౌంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వచ్చి మన మైండ్లో ఉండాలి. ఎందుకంటే మనీ అనేది ఇది ట్రేడింగ్లో డబ్బు సంపాదించడం అనేది చాలా టఫ్ అండి. ఇది ఇంట్రాడే ట్రేడింగ్. అలాంటి ఇంట్రాడే ట్రేడింగ్లో మనం ఇప్పుడు సక్సెస్ అయి ఉన్నాం. ఎందుకంటే ఒక 63 months కంటిన్యూస్గా ఒక ఈవెందో అందులో 16 months పోయినా కూడా మైనస్ అయినా కూడా ఆ ప్రాఫిట్ అనేది జనరేట్ అయ్యిందంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3.5 lakh ఇప్పుడు వచ్చి అది వచ్చి 11,50,000. అంటే ప్రాఫిట్ మాత్రం అప్పుడు 3.5 lakh ఒక 11.5 lakh, ఆల్మోస్ట్ 15 lakhs దాకా అతని క్యాపిటల్ పెట్టిన పెట్టుబడి ఇప్పుడు 15 లక్షలు అయింది. అప్పుడు మీరు ఆలోచించండి. ఆ 16 నెలలు పెయిన్ ఉంది, అనుభవించాడు. అయితే మళ్ళీ పెట్టుబడి పెట్టలేదుగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రేడింగ్లో ఒక్కసారి పెట్టుబడి పెడితే అది కనుమరుగైపోతుంది, కనిపించట్లా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే. అయితే మన ట్రేడింగ్ సిస్టంలో గ్రో అవుతుంది. అందుకని ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అయిన మీకు ఒక స్ట్రాటజీస్ ఇచ్చున్నాము. అదేలాగా బాటమ్స్ ఒక వండర్ఫుల్ బాటంలో అంత బ్యూటిఫుల్ మీకు చెప్పాను కదా, సక్సెస్ రేషియో అంత బ్యూటిఫుల్ అయిన సక్సెస్ రేషియో ఉంది. కాబట్టి ఇవన్నీ వచ్చి మీరు ఆలోచించి మైండ్లో పెట్టి మీరు చేస్తే డెఫినెట్గా మీకు 100% సక్సెస్ ఉంది. మీరందరూ సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను. అది థ్యాంక్ యూ.